ఆకాశం నుంచి జల్లులు కురుస్తున్న వేళ ఆ పుచ్చ కనపయ్య నిమజ్జనం అవుతున్న ఈ వేళలో చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఇద్దరు మాత్రం వాళ్ళ ముచ్చట్లో మునిగిపోయారు. ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఎప్పుడూ ఫోన్లో చూడడమే కాకుండా మనసు పెట్టి నీ చుట్టుపక్కల చూసావు అంటే ఎన్నో కథలు, ఎన్నో ఎమోషన్స్ దొరుకుతాయి. నిమజ్జనం అవుతున్న ఆ గణపయ్యని వీళ్ళిద్దరు ఇంతగా ఏం మాట్లాడుకుంటున్నారు అని అలా తొంగి చూసి వింటున్నాడు. ఈ రుక్మిణి, మన మాటలు ఎక్కడ మొదలయ్యాయో గుర్తుందా? గుర్తుంది. ఆనాటి ముచ్చట్లు ఈనాడు చిరుజల్లుల్లో. ఒకరోజు మబ్బులన్నీ ఆకాశాన్ని కమ్మేశాయి. మన ఊరంతా వరదలో కొట్టుకుపోతుంది. మన ఊరోళ్ళంతా ఒక గోవర్ధనగిరి కింద దాక్కునున్నారు. అప్పుడు ఒక అబ్బాయి చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు. అప్పుడు మొదలయ్యాయి మన మాటలు. చాలే ఆపవే, ఇంత వయసు వచ్చినా నీ చమత్కారం తగ్గలేదు. అంతే కదా, తరగని మన మాటలు, చింతలేని మనసులు. ఎప్పుడు మొదలయ్యాయి మన మాటలు అంటే ఎప్పుడని చెప్పను. ఈ జన్మను, పోయిన జన్మను, ఆ పోయిన జన్మను, విరబూసుకున్న నవ్వులు, పుట్టుకొస్తున్న కథలు, జ్ఞాపకాల పరిచయంలో భాగమైన ఈ జల్లులు, కాలంలోకి తిరిగి వెళ్తున్న మన మనసులు. గుర్తుందా ఆనాడు మన కాలక్షేపాలు? చెట్టెక్కడం, కొండలెక్కడం, టైం ఎంత అని ఆకాశం చూసి తెలుసుకోవడం. అనిపిస్తుందా జీవితాన్ని జీవించామని? కానీ ఇంకా చాలా చిన్నది అనిపిస్తుంది. సర్లే, తీర్థయాత్రలకు వెళ్దామా? మనకేం పెద్ద వయసు అయిపోయిందని తీర్థయాత్రలకు వెళ్దాం. ఈ మధ్య అందరూ యూట్యూబ్ వ్లాగ్స్ స్టార్ట్ చేశారు. మనము చేద్దామా? బీచ్లకు వెళ్దాం, రెస్టారెంట్స్కి వెళ్దాం, కఫేస్కి వెళ్దాం, ట్రెక్కింగ్కి వెళ్దాం. ఏమంటావు? సర్లే వెళ్దాం. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద.